రాజమౌళి నాకు ఎస్ఎస్ఎంబి 29 ఫస్ట్ హాఫ్ మొత్తం చెప్పేశాడు. చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. బాహుబలి ఆర్ఆర్ల కంటే మించి ఉండబోతుంది. ఇది ఒక హాలీవుడ్ రేంజ్ లాంటి సినిమా అని చెప్పి ప్రముఖ కొరియోగ్రాఫర్ అయితే చెప్పుకొచ్చాడు రీసెంట్గా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లో. మరి ఆ స్టోరీ ఏంటి, ఆ లైన్ ఏంటి తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఎస్ఎస్ఎంబి 29 ప్రజెంట్ రాజమౌళి గారి డైరెక్షన్లో, అదేవిధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కాంబినేషన్లో, ఇద్దరి కాంబినేషన్లో వచ్చేటువంటి వర్కింగ్ టైటిలే ఎస్ఎస్ఎంబి 29. సో ఈ సినిమా గురించి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే ఎప్పటి నుంచో చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్గా చాలా అంటే చాలా లొకేషన్స్లో షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. తర్వాత ఈ మధ్యకాలంలో ఒక చిన్న వీడియో కూడా అలా బయటికి రిలీజ్ అవ్వడం జరిగింది, షూటింగ్ సంబంధించినటువంటి ఒక వీడియో. సో అయితే చాలామంది దాని మీద రాజమౌళి గారే కావాలని ఒక హింట్ ఇచ్చారన్నారు. దాని తర్వాత సెట్లో ఉన్న వాళ్ళు కొంతమంది లీక్ చేశారన్నారు. సో ఏదేమైనా కానీ ఫ్యాన్స్కి మాత్రం కొంచెం అప్డేట్, ఎలాగో అఫీషియల్గా కాకుండా అట్లీస్ట్ అన్అఫీషియల్గానే వచ్చింది, షూటింగ్ జరుగుతుంది అని కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సినిమా కోసం. అయితే ఇలాంటి టైంలోనే ప్రముఖ కొరియోగ్రాఫర్, ఆల్మోస్ట్ ఆయన చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. తమిళ సినిమాలకు చాలా ఎక్కువగా అండ్ రాజమౌళి గారి సినిమాలకు కూడా చాలా వరకు కొరియోగ్రఫీ చేస్తారు ఆ మాస్టర్. ఆ డ్యాన్స్ మాస్టరే శంకర్ మాస్టర్. సో ఈ పేరు చాలామందికి, చాలా తక్కువ మందికే తెలిసి ఉండొచ్చు. కానీ రాజమౌళి గారి సినిమాలలో చేసేటువంటి ప్రతి సినిమాలో ఆయనకు సాంగ్ ఉంటుంది, ఇది ఎవరికి తెలియదు. ఆయన రీసెంట్గా బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలకు కూడా ఆయన కొరియోగ్రఫీ చేశాడు. అయితే రీసెంట్గా ఆయన ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఎస్ఎస్ఎంబి 29కి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశాలు అయితే చెప్పడం జరిగింది. అయితే రాజమౌళి గారు శంకర్ మాస్టర్కి, మాస్టర్ మీకు ఒక కథ చెప్తాను, అదే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి మనం తీసేటువంటి సినిమా 29 సంబంధించింది. సో సినిమా ఫస్ట్ పార్ట్ మొత్తం కంప్లీట్గా ఒక 3.5 గంటల పాటు చెప్పారట. సో అందులో ముందే గెటప్ తోటి చెప్పి, మహేష్ బాబు గారి పెద్ద పెద్ద గడ్డం, సో పెద్ద జుట్టుతోటి ఒక కౌబాయ్ లాంటి ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి స్టోరీ, బట్ దాన్ని మొత్తం రివీల్ చేయను, అలాంటి ఒక హాలీవుడ్ రేంజ్ సినిమా ఇది అని కూడా చెప్పి దాదాపు 3.5 గంటల పాటు కూడా ఆ సినిమా స్టోరీని అయితే చెప్పడం జరిగిందట. అది వింటున్నప్పుడు కూడా శంకర్ మాస్టర్కి దాదాపు అంటే బాహుబలి, ట్రిపుల్ కంటే మించి ఉండబోతుందిరా ఈ సినిమా అని ఆయనకు మైండ్లో అలా తట్టిందట. ఈవెన్ హాలీవుడ్ రేంజ్ సినిమా ఇది, సో హాలీవుడ్లో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ వెళ్ళిపోబోతుంది అన్న థాట్ కూడా నాకు వచ్చింది, ఆ రేంజ్లో చెప్పారు రాజమౌళి గారు ఆ కథని అని కూడా చెప్పారట. అండ్ దాని తర్వాత సెకండ్ పార్ట్ చెప్పండి అని చెప్పేసి చాలా ఈగర్గా ఆయన వెయిట్ చేస్తూ అడిగితే అప్పటికే 3.5 గంటలు అయిపోయింది. సో కాబట్టి మీరు చాలా అలసిపోతారు, సో తర్వాత ఎప్పుడైనా చెప్తాను ఈ కథ, దాంట్లో ఇంకా చాలా ట్విస్టెన్స్, చాలా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయని చెప్పేసి చెప్పినప్పుడు ఆయనకు రాజమౌళి గారు కథ చెప్పేటప్పుడే సినిమాని విజువల్గా చూసారట. అంటే అంత క్లారిటీగా చెప్పారట రాజమౌళి గారు ఆ స్టోరీని. సో దీంట్లో కొన్ని సీన్స్కి సంబంధించిన సాంగ్స్ ఉంటాయి, అవి కూడా చేయాలి. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి మీరు రావాలి అని కూడా ఆయన అడిగితే ఓకే డెఫినెట్గా వస్తాను, బట్ కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకున్నాక వెళ్తాను అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తంగా ఇప్పుడు రాజమౌళి గారి సినిమా అంటేనే చాలా ఎంతో ఎగ్జైట్మెంట్గా చాలామంది ఆయనతో వర్క్ చేయాలని అనుకుంటారు. ఈయన ఆల్రెడీ వర్క్ చేసేటువంటి క్యాండిడేటే, బట్ కొరియోగ్రాఫర్ నుంచి వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి రావాలి అని అంటే ఆయన రాజమౌళి గారి సినిమాలో ప్రీవియస్గా ఆర్ఆర్ఆర్ సినిమాలో అంటే డ్యాన్స్ ఎక్కడుంది అన్న డౌట్ రావచ్చు, బట్ దోస్తీ సాంగ్ లాంటి సాంగ్ ఉంది కదా, దానికి అలాంటి ఒక సాంగ్కి, సో అలాంటి కొరియోగ్రఫీకి ఎక్కువగా శంకర్ గారిని ఈయన అప్రోచ్ అవుతూ ఉంటారట రాజమౌళి గారు. అంటే అలాంటి సాంగ్స్కి కొరియోగ్రాఫ్ చేసే మాస్టరే శంకర్ మాస్టర్. సో కాబట్టి సినిమా చాలా అంటే చాలా పెద్ద స్కేల్లో రాబోతుంది. సో విజేంద్ర ప్రసాద్ గారు రాసినటువంటి కథ రాజమౌళి గారు నాకు చెప్పేటప్పుడు నేను సినిమాగానే చూశాను. సో ఇది డెఫినెట్గా ఆర్ఆర్ఆర్, బాహుబలి 2ల కంట మించి కూడా ఉండబోతుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మరో స్థాయికి వెళ్ళబోతుంది ఈ సినిమాతో అని కూడా ఆయన చాలా ధీమాగా చెప్పారనమాట. సో ఇప్పుడు ఈ మాటలన్నీ విన్నటువంటి మహేష్ బాబు గారి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ సినిమా ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి కూడా ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఆల్మోస్ట్ సినిమా అంటే రీసెంట్గా ఆయన ప్రమోషన్స్ కూడా చూసాం, పాస్పోర్ట్ లాక్ చేసింది అండ్ దాని తర్వాత మహేష్ బాబు గారికి పాస్పోర్ట్ మళ్ళీ ఇచ్చింది. సో ఇలా ఏదైనా కానీ సినిమా నుంచి వెళ్ళి అఫీషియల్గా ఏదైనా అప్డేట్ రాకున్నా ఇలా ఏదో ఒక రకంగా రాజమౌళి గారి సినిమాని జనాల్లోకి ఇంజెక్ట్ చేస్తూనే ఉంటారు. సో అది ఎప్పుడు వస్తుంది అని ఆతృతతోటి, సో అలా సినిమా హైప్ ఇప్పుడు శంకర్ గారు చెప్పినటువంటి మాటలు ఇంకా హైప్కి అయితే క్రియేట్ చేసినాయని చెప్పొచ్చు.
సో మొత్తంగా దీని మీద ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్స్ అయితే రాలేదు. గ్లిమ్స్ ఎప్పుడు మరి రిలీజ్ డేట్ ఎప్పుడైతే ఏం తెలీదు. బట్ షూటింగ్ మాత్రం చాలా ఫాస్ట్గా అయితే జరిగిపోతుంది. సో మహేష్ బాబు గారు చాలా కొత్తగా ఎప్పుడూ చేయనటువంటి ఒక క్యారెక్టర్ అయితే డెఫినెట్గా దీంట్లో ప్లే చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ గెటప్పే చూస్తే అర్థమవుతుంది. అండ్ ఒక ఫ్యూచరిస్టిక్ స్టోరీ, మేబీ ఇది ఒక అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించిన స్టోరీ అని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే మాస్క్ మహేష్ బాబు గారికి మాస్తో కంటే సో టెక్నికల్ పరంగా తీసే ఛాన్స్ డెఫినెట్గా ఉంది రాజమౌళి గారు. సో అందుకని ఒక అడ్వాన్స్ ఒక 100 ఏళ్ళు లేదంటే ఒక 120 ఇయర్స్ తర్వాత సినిమా ఎలా ఉండబోతుంది సో అనేది కూడా చాలామందికి ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి సమాజం ఆఫ్టర్ 120 ఇయర్స్ ఆర్ 100 ఇయర్స్ తర్వాత ఎలాంటి మార్పులు చేసుకుంటుంది అండ్ ఎలాంటి టెక్నాలజీని సో మన వాళ్ళు కనిపెడతారని దాంట్లో ఉన్నట్లయితే సో తెలుస్తూ ఉంది. సో చూడాలి మరి. సో ఈ సినిమా మీద శంకర్ మాస్టర్ చెప్పినటువంటి మాటలు ఇప్పుడు చాలా అంటే చాలా హైప్ క్రియేట్ అయినాయి. అండ్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కూడా చాలా ఖుషి అవుతున్నారు. సో చూడాలి మరి సినిమాకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో అయితే తెలియాల్సి ఉంది.